మరి నేను పడిన బాధలు, నేను పడిన కష్టాలు పచ్చి కోడిని తిన్నానంట చెప్పుకుంటే ఎంతో బాధ వచ్చింది. అంత రాత పని చేసుకున్నా, అంత చండాలను చేసుకున్నా అరుస్తా ఉంటా. ఈ సైన్స్ నాకు తింటుందా తింటున్నాను. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 నెలలు నా అన్నం లేదు. నాకు అన్నం తింటే ఇంకా వాంతులు వేసినా సైతాన్ని పోలా. నేను తీసుకునే పోతాని పందెం కొడుతుంది. నా రాత స్మృతి చచ్చిపోతే ఏదో నేను పిల్లలకి చూసేవాళ్ళు లేరు, ఆడపిల్లలకి పేరు చూసేవాళ్ళు లేరు. మేళ్ళు 4-5 అంతరాలు, కాళ్ళు అంతరాలు, చేతికి అంతరాలు, నిమ్మకాయ నవ్వులి నా నోట్లో వేసారు. ఇప్పుడు దిగున వాంతులకి మనలో లేడు వేసుకురు, మీ అత్తమామలో లేరు. వస్తే అక్కడే పారిపోయాడు. బతుకుంటే తీసుకుని అన్నాడు. యాలో రేపు చచ్చిపోద్ది, ఇంకెందుకమ్మా మాకు ప్రార్థన ఇంకి ఈ రేపో యాలో చచ్చిపోయిన ఆమెకి ప్రార్థన ఎందుకు అన్నాను. దేవుడు నీకు బతికిచ్చాడమ్మా. నాన్నకు బాగలేనప్పుడు పొద్దున ప్రార్థన చేసి సిలువ గుర్తులు వేసింది. శక్తి ఏం చేసింది, బాగా భయపెట్టి ఎర్రగా ఒళ్ళంతా ఎర్రగా ఇంత లావును గడ్డలు కమిలిపోయింది. ఇంకా వీళ్ళందరూ కూడా పెద నాన్న వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు, ఇది అది ఎక్కడి నుంచి ప్రార్థన పిలుచుకొచ్చావు, ఏం చేసావు, ఆయన చనిపోతున్నాడు, ఆయన వారు ఇప్పుడు బతకడు, ఒళ్ళంతా అయిపోయినది అని చెప్పి ఇంకా చాలా భయపడి అందరూ తిట్టడానికి కొట్టడానికి ఎగబడుతున్నారు. కర్రలు తీసుకొని నన్ను పెద్ద పెద్ద నల్ల కోళ్ళు తెచ్చి, కొత్త కుండలు తెచ్చి, ఉత్తలు దువ్వి ఇంట్లో వాకిటి ముందు పెట్టి అన్ని చేసినా గానీ దేనికి కూడా స్వస్థత రాలేదు మాకు. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మీరు నా సాక్ష్యాలు ఇంతకుముందు చూశారు. నా సాక్ష్యాలు అంటే మేము ఎలా దేవుణ్ణి మరి యేసుక్రీస్తుని ఎలా నమ్మాము అనేది, అలాగే మరి ఇంకొకటి మా అక్కగారి గురించి, మా నాన్నగారు, మా కుటుంబం రక్షించబడిన దాని గురించి మేము సాక్ష్యాలు చెప్తూ వచ్చాను. అవి మీరు వింటూ వచ్చారు. దాంట్లో మరి మొట్టమొదటిగా మా ఊరికి రక్షణ ఎలాగొచ్చింది, ఎవరు ఫస్ట్ మరి ఈ ఊళ్ళో రక్షించబడ్డారు అనే దానికి మరి సజీవ సాక్ష్యము మా పెద్దమ్మ అవుతారు నాకు. ఆమె పేరు మోతీబాయి. ఈ ఊళ్ళో మొట్టమొదటి సాక్షి ఈమెనే. మొట్టమొదటిగా మరి సువార్తను అంగీకరించి రక్షణ తీసుకున్న వ్యక్తి ఈమె. ఈమె ద్వారానే, ఈమె ఇక్కడ ఉండడం వల్లనే మరి ఈ ఊళ్ళో కూడా చిన్న చిన్నగా సువార్త అనేది రావడము, అలాగే ఈమె ప్రార్థన చేయడము అలాంటివి జరుగుతూ వచ్చాయి. మరి ఈమె ఉండడం వల్లనే మరి చిన్నగా మా అమ్మ వాళ్ళు కూడా మరి ప్రార్థనకు రావడము, బలపరచబడము జరిగింది. ఆ తర్వాత దేవుని కార్యాలు, మరి విశ్వాసాన్ని బట్టి దేవుని కార్యాలు కూడా జరుగుతూ వచ్చాయి. మరి అదే సాక్ష్యాన్ని సజీవ సాక్ష్యాలుగా తీసుకొస్తా ఉన్నాను. ఇప్పుడు తల్లిగారు పంచుకుంటారు. దేవుని నామ స్తోత్రములు, మీకు అందరి వందనాలు. మరి నేను పడిన బాధలు, నేను పడిన కష్టాలు చెప్పుకుంటే ఎన్నో బాధలు. నాకు రెండోసందం మీద మా అన్న ఇచ్చారు. ఇస్తే మరి చేతబడి చేసాడో, సైతాన్ని చచ్చిపోయిన సైతాన్ని నాకు చుట్టుకుందో ఏం చుట్టుకుందో వచ్చి కలబడటం, మనుషుల్ని కొట్టుకోవటం, కట్టినట్టుగా కొట్టుకోవటం, కలబడితే కార్యాలు చేశారు. బంధువులు పోయి కార్యాలు చేశారు. కార్యాలు చేస్తే ఆ కార్యాలు కూడా నేను తీసుకొనే పోతాను. బంధువులు పోయి చేస్తే నేను గోష్ఠి కట్టుకొని ఉన్నానంట, గోష్ఠి చేసుకున్నానంట, పచ్చి కోడిని తిన్నానంట చెప్పుకుంటే ఎంతో బాధ వచ్చింది. అంత రాత పని చేసుకున్నా, అంత చండాలను చేసుకున్నా. మరి ఇంటికి వచ్చి ఎవరు దగ్గర ఏంద్రా, ఈ ఊరు వాళ్ళు ఎవరు దగ్గర చేసుకోవట్లేదు. మన ఊళ్ళో మా ఉన్నాను అరుస్తారు కదా, రేయింటి పొగ్గులు అరవటమే, అరుస్తూ ఉంటే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, సౌతి పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు బో నరిస్తే మన ఊళ్ళో కౌన్సిలర్లు వచ్చారు. కౌన్సిలర్ వస్తే ఈ అమ్మ ఈ ఊరా పల్లె ఆ రకంగా తల్లి పిల్లలు అరుస్తుంటే ఎవరు వచ్చి ఎవరు పక్కన పలికించేవాళ్ళు లేరు. ఏం చేస్తారు, చచ్చిపోయిన కూడా తినని నన్ను చేయబట్టుకొని ఈ సైన్స్ నాకు తింటుందా తింటున్నాను. నన్ను లాక్కుంటే మీ పెదనాన్న వచ్చి మా ఇంటి వచ్చాడు. ఎంతసేపు మీ పెదనాన్న అటు పట్టుకొని ఉంటేనే నాకు తృప్తి, లేకపోతే కలబట్టమే. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 నెలలు నా అన్నం లేదు. నాకు
అన్నం తింటే ఇంకా వాంతులే. అన్నం తినటానికి బుద్ధి కావట్లేదు. అప్పుడు లాభం లేదు, నీ కార్యాలు చేస్తే పోవట్లేదు. అప్పుడు ఆవులుండే కదా! ఆవులుంటే ఒక పెయ్య దూడనిస్తాను, మరి మా కోడలికి బాగు చేయంటే వాళ్ళు ఏ ఊరు వాళ్ళు ఇచ్చారు. బాగు చేయలేదు, చేశారు. చేసినా సైతాన్ని పోలా. నేను తీసుకునే పోతాని పందెం కొడుతుంది. సరేలే లాభం లేదని మన ఊరు మన మా ఇంటి పక్కన లాలని మంగ ఆమె ఉన్నది. "ఏందక్కా ఏం చిన్నమా మరి కుంటిదో ముంటిదో ఒక దాని తీసుకొస్తే ఇది కూడా అట్నే తిప్పలు పడుతున్నా ఏం చేయాలి పెద్దమంటే, అరే నువ్వేం చేయబాకు, నువ్వేం బాధపడబాకు, మరి ఇటు చక్కగా తూర్పు నడుమన్నాడంట. కళలు వచ్చినాయి పెదనానికి. సరేలేని ఏ ఊరు పోవాలా ఏం చేయాలని ఆలోచిస్తే తర్వాత మన ఈ హర్షింగ్ లేడు, వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వస్తే నేను చస్తాననే చూడటానికి అందరూ వచ్చి పోతున్నారు. మా ఊరు వాళ్ళే అనంతపురం వాళ్ళే వస్తారు కానీ మన తండ్రి వాళ్ళు ఎవరు రాదు పలకడానికి. సరేలేని ఎట్లా ఉందిరా ఏందంటే ఏడుస్తున్నాడు మీ పెదనాన్న. ఏం చేస్తున్నావు పిన్నమా, నా రాత వచ్చినది ఒక చచ్చిపోతే ఏదో నేను పిల్లలకి చూసేవాళ్ళు లేరు, ఆడపిల్లలకి పెళ్లి చూసేవాళ్ళు లేరు, చేసుకుంటే ఈ రకంగా నాకు తిప్పలు పెడుతుంది అంటే, ఏం చేయబాకురా పేట అవతల ఆమె కూడా అట్నే ఉంది. పేట అవతల ఊరంట, ఆ ఊళ్ళో మరి బాగా చూస్తారంట, బాగానే అయిపోతానంటాను. అంతలో మా అమ్మయ్య పేటలో ఉన్నాడు, మన్నయ్య పేటలో ఉన్నాడు. అమ్మమ్మ అరే మా కొడుకుకి పోయినప్పుడు చెప్పారంట కబురు, అమ్మాయి బతకద్దు వచ్చి చూసిపోమని అన్నాడట. మన్నయ్య ఒక్కడే. సరేలే వచ్చాడు. ఇదే టయానికి వచ్చాడు. ఇదే టయానికి వస్తే ఇంకే అన్నం లేదు, కూర నాకు చేత కావట్లేదు. ఈ పిల్లలు నా ఎదురు కూర్చొని వీళ్ళు ఏడుస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కదా ఏడుస్తున్నారు. ఏడుస్తున్న తర్వాత మన్నయ్య తిన్నాడో తినలేదమ్మా నేను చూడలేదు తల్లి. మన్నయ్య తినేది ఇంక పస్తు వండుకున్నాడో తిన్నాడో చేయలేదు. అప్పుడు ఏం చేశారు, నేను పొద్దున్న లేచాడు మన్నయ్య, నేను పోతున్నానమ్మా ఇదిగోని ఒక 10 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు 10 రూపాయలు అంటే 50 వందలు 50 రూపాయలు ఏమవుద్ది అప్పుడు. ఇంకా అన్నా నేను బతకను కానీ ఏదో ఊరుండ్రా, ఆ ఊళ్ళో పోయి నేను కూడా వస్తానన్నా అన్న. అంటే మన్నయ్య అన్నాడు, అమ్మ ఏ ఊరు కాదమ్మా యేసుప్రభువే, మనలో లేడు యేసుప్రభు, మీ అత్తమామలో లేరు. అంటే నేనన్నా సరేనన్నా, మీరు దగ్గర చేయకపోయినా మా మావాళ్ళు దగ్గర చేయకపోయినా నేను ఒకదానే బతుకుతాను, దేవుడు వస్తే అక్కడే పారిసిరండి, బతుకుంటే తీసుకురండి అన్నా. సరేలా అన్నాడు. సరేనని ఈ సరేనన్నప్పుడు ఈ పిల్లలు బో బో ఇంక వెళ్ళిపోద్ది, నీ బో బో అని అరుస్తున్నారు. అరిచినప్పుడు ఏం లేదమ్మా నీ అమ్మమ్మకి బాగు చూసుకొని నేను చేస్తాను అని మన్నయ్య అన్నాడు. అనినప్పుడు పోయాం. పోతే ఇంకా పంతులి పోయి ఒక వారం పోయాం. 5, 6ంటికి ఫస్ట్ ఇంటికి పోయాం. ఆయన ఎట్లా దాయుధం చూసావా, దాయుదు దాయుదు తెలుసు. దాయుదు అలాగున్నాడు ఆయన. వాళ్ళ నా హస్బెండ్ ఆ, వాళ్ళ భర్త వాళ్ళ భర్త తెలుసు. ఆయన అలాగున్నాడు. ఆయన కూడా హాస్పిటల్లో తెచ్చి బతికాడంట. అయితే అక్కడ పోయాను తల్లి. మేళ్ళు 4, 5 అంతరాలు, కాళ్ళు అంతరాలు, చేతికి అంతరాలు, చెప్పుకుంటే సేనా రాత రాతగా వాళ్ళు నిమ్మకాయ నవ్వులి నా నోట్లో వేసారు. ఇప్పుడు దిగున వాంతులు అవుతాయి. ఇప్పుడు ఏం చేశారు, పోయాం. పోయి తల్లి మీదే ఊరు అన్నాడు మీ పెదనాన్నకి. మాది వెంకరెడ్డిపురం అన్నాడు మీ పెదనాన్న. సరేలేని మీ పెదనాన్న ఏం చేశాడు, అప్పుడు చుట్టా బీడి అన్నీ తీసేసాయి అన్నాడు. చుట్టా బీడి అంతా తీసేసాడు. స్వామి అమ్మాయి మేడలో ఏముందో తీసేసేయమన్నాడు. మన్నయ్య ఏం చేశాడు, మొత్తం తెప్పి ఆయన జేబులు వేసుకున్నాడు. మన్నయ్య జేబులు వేసుకొని మీ ఇల్లు అంత ఉందిలే, మీ ఇల్లు అంత ఉంది, మన్నయ్య ఉండడానికి ఫస్ట్ వాళ్ళకి అంత ఉంది, నువ్వు చేయి పట్టుకుని మీ నాన్న చేయి మీ పెదనాన్న చేయి పట్టుకుని తిరిగితేనే నాకు, లేకపోతే పడతా. సరేలేని పోయా. పోతే అమ్మ ఆకలి లేదుగా, 3 నెలల నుంచి అన్నం లేదుగా. వచ్చాడు. వచ్చిన తర్వాత చిన్నగా మన్నయ్య ఏం చేశాడు, సైడ్ కాలువని పారేసాడు అంతరాలు. అంతరాలు పారేసిన తర్వాత ఇంకేంది ఇంటికి పోయాం. చిన్నగా ఇంటికి పోయాం. అబ్బానికి 3 నెలల నేను పెదనాన్న ఈ దినం అది తెస్తే తినటానికి చేరగట్లేదు. సరేలేని నేనన్నా ఆకలి అవుతుంది మీ పెదనాన్నకి అన్నా, మా వదినకి అన్నం పెట్టమన్నా అన్నా. బాయ్
మీ ఆడబిడ్డంట కొద్దిగా అన్నం పెట్టమంట అన్నాడు. అయితే నువ్వు పెట్టించి మేము పెట్టేవాళ్ళమా అన్నది. కాదు నాక అసలు 4 రోజుల నుంచి 2, 3 నెలల నుంచి అన్నం లేదు. అంత అన్నం తింటే వాంతులు చేస్తుంది అన్నాడు. సరే అంత అన్నం అంత తెచ్చింది ముందు. అది తెస్తే వద్దులక్క వాంతులు తీసేదంటే తీసేసి మళ్ళీ అంతే పెట్టింది. అది కూడా తిన్నాను. మళ్ళీ తెచ్చాయని పెట్టింది తిన్నాను. ఇంకెక్కువ తినబాకలే వాంతులు అవుతాయి 3 నెలల నుంచి అన్నం లేదు కదా అని అన్నాడమ్మ. అన్న తర్వాత అప్పుడు ఎండాకాలంలో వాళ్ళు మంచం ఇచ్చారు. నాకు మీ పెదనానికి చిన్నపిల్లలకి దాబెట్టుకుని పెట్టు అట్నే. అయితే పండుకున్నాం. చూడ తర్వాత మన్నయ్య పైకి పండుకున్నారు. మేము కింద పండుకున్నాం ఇంట్లో. మన్నయ్యకి వచ్చింట పెద్ద పెద్ద దున్నులు. ఆ దున్నులుగా బారు కొమ్ములు ఉన్నాయంట కళ్ళలు. మన్నయ్య కళ్ళలు. ఆ కళ్ళలో లేచినప్పుడు దూబలా 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 2 పేర్లు కదా మీ పెదనాన్నకి కోటను దూబలని. అరే దూబలా అమ్మాయికి లేవగొట్టరా అంటే నాకు మెలుకుంది. మెలుకునే ఉన్నా. ఎందుకంటే కాదు దున్నలు దోలుకొని పోతుంది ఒక ఆమె. ఇప్పుడు మన డ్రస్ లేదు. ఆ డ్రస్ మీదంటే దోలుకొని పోతుంది. ఎక్కడి నుంచి నర్సరాపేట రోడ్డు నుంచి మన కారంపూడి రోడ్డు పట్టుకున్నాడంట. సరేలే అని అటు పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత లేవగొట్టి మమ్మల్ని మీ పెదనాన్న ఊళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఊళ్ళో కూర్చోబెట్టుకొని మళ్ళీ నిద్రపోయినప్పుడు మీ పెదనాన్న కలర్ కూడా అట్నే వచ్చిందంట. దున్నం పెద్ద దున్న మళ్ళీ తోలుగానే పోతుందంట. నసరాపేట సెంట్రల్లో అయితే తోలుకొని పోయిందంట. తోలుకొని పోయిన తర్వాత ఇంకా తెల్లారిని కదా ఇది అది అనుకుంటా అమ్మాయి భయం బాగా పోయింది సైతానంటే నేను భయం పడుతున్నా. గుండెలేదు అప్పుడు జొన్న ఎప్పుడు చూడలేదు అది జొన్న ఉడుకుదే చూసావా అట్లా ఎరుగుతుంది అన్నం గుండెలో ఎగ్గు డమ్ డమ్ దమ్ 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 పట్టుకుంటుంది. బాంకాయ మొగ్గినట్టు మొగ్గుద్ది. ఆ రకంగా తిప్పలు పడి తర్వాత ఇంటికి వచ్చా. వదిలిపెట్టి వచ్చాడు. మీ పెదనాన్న పేటలో వదిలిపెట్టి వస్తే ఎంత ఉంది సబ్బంత ఉంది. ఫస్ట్ వాళ్ళ ఇంటిగా పెరిగిపోయటానికి వచ్చింది. ఆమె అనుకుందంట ఇయాలో రేపు చచ్చిపోద్ది. ఇంకెందుకమ్మా మాకు ప్రార్థన ఏమకి అన్నదంట. నేను చిన్నగా మందిరానికి పోతా. మందిరం లేదు పాక అన్ని పేట అసలు తిరుగుతాడ. అయితే అన్నది అమ్మా నేను అనుకున్నాను ఈ రేపో ఇయాలో చచ్చిపోయిన ఆమెకి ప్రార్థన ఎందుకు అన్నాను. దేవుడు నీకు బతికిచ్చాడమ్మ అంది. 30 సంవత్సరాల వెనక మాట అది. 30 ఎక్కువ ఉంది. ఆమె ఏం చేసింది చెప్తాలే. ఆమె ఏం చేసింది అటు పెరుగు తెప్పడుంది చేతిలో పాలు ఉంది అంత తిప్పిని అంటే అటు దండం పెట్టి ఆమెకి నేను సంకనట్టు బైబిల్ చేసుకొని అట్నే ఉంది బైబిల్ దండం పెట్టా. నాకు కదమ్మా నీకు నమ్ముకుని దేవుడికి వేసుకో నాకు అది చేసింది. నువ్వు గొప్పది నీ దేవుడు నీ గొప్ప దేవుడు కాదు నీకు బతికిచ్చాడు. నేను అనుకున్నా బతకదులే చచ్చిపోద్ది అనుకున్నా. ఆ దేవుడి దయన బతికాను బాగానే ఉంది. మళ్ళీ గుర్తుంటుంది చెప్తున్నా. మీ అమ్మకి ఏమో బాగోలేదు మీ నాన్నకి బాగోలేదు. నాకు నీకు బాగోలేకపోతే ఇతర చెప్తుండే నాకు పిల్లలు లేరు కదా చిన్న పిల్లలు ఉన్నారు కదా. మీ పెదనాన్న ఒక అమాయకుడు ఆ గొంగోళ్ళ ఇంటి కాడ సినిమా పెడుతున్నారు ఏంది కార్యాలు చేసి పిల్లల్ని ఇది ఇల్లు ఆ గుడిసె ఉంది ఆ ఇంట్లో ఇంకా పిల్లల్ని వేసుకొని బాతున్నాడు. నేనన్నా మీ పెదనానికి అందరు పోయారు కదా నాకు ఒకదానికి భయం పిల్లగాడిని కూడా తీసుకొని పోతున్నావు. చిన్న పిల్లగాడు రామ్జీని తెలుసా? తెలుసులే. ఆ పిల్లగాడు చిన్నోడు 4వ సంవత్సరం 3వ సంవత్సరం అబ్బాయి ఉన్నాడు. అబ్బాయిని ఉంచుకొని నేను ఒళ్ళు పెట్టుకుని పండుకున్నా దిప్పుడేసుకుని. తల్లి నువ్వు అబ్బాయి నిజమనుకో భయంతో దిప్పు కప్పుకొని ఉన్నా. ఈ శివరి ఇల్లు అప్పుడు లేదు ఇప్పుడు ఉన్నాయి ఇల్లు అప్పుడు ఇలా లేవు లేవు. అవును అప్పుడు అన్ని గుడిసెలు ఉండే కదా. అయితే పిల్లగాడు అన్నాడు మీ పెదనాన్న అయ్
నువ్వు రాకపోతే నువ్వు చూడిపోతే నా పిల్లగాడికి నేను తీసుకొని పోతాను అని అన్నాడు. ఏ ఉండమ్మా చూసుకొని చూపించుకుని తెస్తానని ఆ మాట చెప్పలా. నా పిల్లగాడు అన్నాడు, అమ్మ నాన్న మమ్మ భయం పడుతుంది పిల్లగాడు చెప్పలా. భయం పడుతుందని ఈయన అనుకోలేదు. ప్రభు నా బతుకేమని ఈ కప్పుకుని దుప్పిట్టు చుట్టుకొని తలని వేసుకున్నా. ఈ సాక్ష్యం ఇప్పుడు చెప్పిన నా జోడు కూడా చెప్పా. మరి ఈ పేడలో కూడా చెప్పా. చిలుకు పేడ. అప్పుడు ఏం చేశాడమ్మా ఇది ఇక్కడనే గుంజ ఉయ్యాల గుంజ నీకు తెలుసా చూసావా? ఇక్కడనే ఉండినట్టుగా 2 గుంజలు అట్లున్నాయి. 2 గుంజలు ఏడిసి ఈ తలంతా జడంతా తడిసింది. ఏడుస్తున్నా కదా చుట్టుకుని తలాన్ని వేసుకున్నా. నా బతుకు ఏంది భర్త ఉంచలా, మమ్మ భయం పడుతుంది పిల్లగాడుగా ఉండలా. ఏడుస్తుంటే అట్లుంది గుంజలు. ప్రభువా 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 ప్రభు అని పైకి పోయా. పైకి పోతే తల అట్టుంది కాలు ఇట్టుంది. పోయి చేసుకున్నా. చేసుకుంటే అక్కడ చూడ సైతాన్ మనం చుట్టుకుని ఉన్నట్టువై అక్కడ పోయి నేను ప్రభు పోయింది ఏటట్టు పోయింది కానీ అక్కడ పోయి ఏం ఆత్మ వచ్చింది, ఈ అబ్బా చేసుకుంటే బాగుండేది అనిపించింది. చూడు మరి తోడే ఉంటుంది. అప్పుడు నేను నా మతిలో ఉంటే దేవుడు అన్నాడు, అమ్మ నీకు 2 బిడ్డలు ఇస్తా. 4 పోయారులే మా పిల్లలు. 2 బిడ్డలు ఇస్తా, జాగ్రత్తగా కనిపెట్టుకు కాపాడమన్నాడు. 6 నెలలని పెద్ద వేస్తున్నాడు. గర్భిణి పడ్డది. గర్భిణి పడిన తర్వాత దేవుడు నాకు సనాం మిమ్మల్ని ప్రార్థన చేయడం పోతే లాల్మూతి అక్కలేదు అంతుంది. పెద్దమ్మ పొయ్యి మీద అన్నం ఉంది. పెద్దమ్మ ఎవరికి చిన్న పిల్ల ఇది ఈ పిల్ల ఇది పిల్లలు ఉంది. ఈ పిల్లలు ఉంది. అయితే పెద్దమ్మ हम अब्बा हम अయ్యా దాది బలాయితు అక్క మీ దాది నా సొంత అక్కే చిన్న పెద్ద కూతురు దాది చిన్న పెద్ద కూతురు అయితే అట్లే మరి అంత గడుపు నుండి పోనగా రక్తం రాశానమ్మా అక్కని గడుగు అమ్మకి రాయనగా ఎర్రగా అయిపోయాడు. రక్తం రాసావా? బిళ్ళలు అన్నీ అయిపోయినాయి. ఏం రక్తం రాసావు? సిల్వర్ గురించి నూనె రాసావు? నూనె రాసా అట్లా పెట్టి నా తల ఇక్కడ పెట్టా. రాగా ఈ అబ్దం చెప్పొద్దు అక్క ఇక్కడనే ఉంది. ఎర్రగా పుల్లంత ఎడుపులు అయిపోయినాయి. అందులో అయ్యా బాప అయ్యాడని పిల్లలు తాయన కొట్టుకొని అయ్యా బాప ఇంట్లో పోయి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో పోయి పుట్టాలన్నీ తెచ్చుకొని కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఎంత బాగా అయింది బాధపడ్డారు. తాయన నన్నయ్య ఈ చిన్న బరి మీ నాన్న బజాయ్ గజా 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 అని వాళ్ళు నాకు గజమారు. అంటే నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి అలా అయింది అనుకున్నారేమో. మెమ్మను మక్క మీ దాది ఇలా బానిట్ ఏ మోతే ఏ బాయ అడగవు బానిట్లేదు. గర్భిణి ఎంత ఉంది నాకు చిన్న వయసు. ఇప్పుడు దేవుడి దయాన నాకు 2 బిడ్డలు పుట్టారు. దేవుడి దయన పొలం అమ్ముకున్నాం, పొలం లేదు చెప్పుకుంటే చాలా నా బాధలు. అప్పుడు దేవుడి దయాన నాకు 2 కుమార్తె ఇచ్చారు. పెద్దమ్మాయికి 2 పిల్లలు, చిన్నమ్మాయికి 2 పిల్లలు, ఒక అమ్మాయి. నాకు మళ్ళీ కలర్ చెప్పాడు కదా, నాకు ఈ చేత కాదు తండ్రి, నువ్వే జాగ్రత్త చేసుకోమన్నా, నువ్వే సాకు, నువ్వే సందర్శించుని దేవుడి మీద భావం వేసుకున్నా. ఉగ్గాలంటే దేవుడే చెప్తాడు ఇది ఇది అని. నాకు ఏ లేదు కానీ పాపిష్టి మరి ఏడిని గురించో దేని గురించో నాకు మందిరం కూడా నాకు ఎంతో బాధ అవుతుంది. మరి దేని ఏడిని గురించి వచ్చిందో మరి దేని గురించి వచ్చిందో నాకు శనమేలు చేశాడమ్మా. పొలం లేక పొలం చూపించాడు దేవుడు. ఇటు మన ఈ ఊరి అవతల మీ బాబాయ్ వాళ్ళకి 3 ఎకరం పొలం మేము పిల్లల పెళ్ళికి. ఏ బాబాయ్కి? బద్దుకి బాబాయ్కి. ఇక్కడ ఊరు ఉంటుంది మసాన్ దగ్గర బొందల దగ్గర. మరి మీ పెదనాన్నకి పెదనాన్న మరి ఆయన బాబాయ్నా ఆయన ఎకరం అమ్మేశాం. అప్పుడే నాకు పెళ్ళికి వచ్చి ఆ పెళ్ళికి పొలం లేదు, పొలం లేదు. 9 ఎకరాలు 8 ఎకరాలు అమ్మేశాం. పొలం లేదు. పొలం లేకపోతే అప్పుడు నాకు శోధన వచ్చినప్పుడే
నేను చెప్పలేదు ఇందాక అవునులే. అట్లా జరిగింది అట్లా జరిగింది. ఈ కార్యాలన్నీ చేశారు ఇప్పుడు. ఆ సోదరులంట మా మీ పెదనాన్న నాన్న తాత హ్మ్. తాత వచ్చి అంట చుట్టూ హ్మ్. పట్టు మంచు మీ చుట్టూ లేదు హ్మ్. ఈ నవారి హ్మ్. నవారి తెచ్చి తెల్ల నవారి తెచ్చుకొని హ్మ్. అరే కొడుకా నువ్వు హ్మ్. భయం పడబాకు హ్మ్. ఇదిగో చుట్టూ హ్మ్. పండుకొని ఏం పర్వాలేదు దేవుడి దయ నీకు ఏం పర్వాలేదు అన్నాడంట. హ్మ్. అని నాకు 3 గంటలకి 4 గంటలకు లేచి నేను కూర్చో నేను చిన్న కసుము తీస్తా అన్నాడు. చేత కాదయ్యా నువ్వు ఉండాలంటే ఎట్లా నాకు మా నాన్న వచ్చి హ్మ్. మా నాన్న మరి హ్మ్. మా తాత వచ్చి ఎట్లా అట్లా చెప్పాడు మరి ఏం చేయాలి ఏం బాధపడబాకంటే నేనేం చేస్తున్నాయా భయం ఒకటే దడ 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 ఉంటుంది హ్మ్. అని దేవుడి దయానా నాకు బిడ్డలు హ్మ్. అందరూ కొడుకు కోడలు కూతుర్లు నాకు పెట్టిపోయిన మరి అందరూ నేను సంతకాడు చేసుకుంటా హ్మ్. మరి పొద్దున్న చేసుకుంటా దేవుడి దయన అందరూ క్షేమంగా ఉన్నారు బాగానే ఉన్నారు అందరూ బాగున్నారు. అందరూ బాగానే ఉన్నారు. హ్మ్. ఎట్లంటే ఏం చేసాను ఈ మందిరం పోతే నాకు చిదురుగా ఉంటుంది వీళ్ళు చిదిరించుకుంటారు వాళ్ళు చిదిరించుకుంటారు. ఈ గడ్డను గురించి నా తల్లి చూస్తే తెల్లగా అమ్మాలుగుంది నా తల్లి. హ్మ్. మా అన్నయ్య అంట థాయిన్ అంటాడు. హ్మ్. మా అన్నయ్యకి మా కుటుంబం మీ ఏం తెలుసు థాయానికి మీ హ్మ్. బద్దు బాబాయ్ కూడా తెలుసు. హ్మ్. ఎత్తాయంట అంట మా అన్నయ్య. హ్మ్. నేను ఎక్కడ ఎందుకు పుట్టాను ప్రభా నేను ఎందుకు వస్తానే అడుగుతాను తల్లి. ఈరోజు మరి సాక్ష్యంగా ఉన్నావుగా ఆ, నువ్వే. ఆ, నువ్వే సాక్ష్యంగా ఉన్నావు మరి. ఆ! మరి దేవుడి దయానా నాకు దేవుడు బాగా చూశాడు. హ్మ్. నాకు బిడ్డలు ఇచ్చాడు. అవును. పొలం లేకపోతే పొలం ఇచ్చాడు. హ్మ్. నాకు ఎంతో మేలు చేశాడు కానీ ఆ! నాకు గడ్డలం గురించి ఇప్పుడు బాధపడుతున్నా. వయసెంత? 60 కావచ్చు. మరి ఇప్పుడు దాకా ఉన్నావుగా. బతుకున్నావు. దేవుడు బతికా అదే నాయన గదా! ఆ! ఈ మరి అదే ఊళ్ళో అదే మీ దెబ్బ. పెదనానికి ఆ! అందరూ అట్నే అంటారు. హ్మ్. ఈ మళ్ళీ రెండో సాక్ష్యం ఆ! ఎక్కడ ఇనలేదంట. బరిగొడ్లు ఇన్నింది అక్కడ చూసావా హ్మ్. 2 ఆమ్లాలు పెట్టినాయి. హ్మ్. ఏ బాపా దుబ్బులని దేవుడు సాయోయ్ హ్మ్. దేవుడిని సాయి దేవుడు సాయోయ్ అందరూ చెప్పుకున్నారు ఆమె. ఆ! బర్రె 2 పడ్డయి ఆ! ఇచ్చినది కూడా కౌలు. ఆ! 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 ఉండయి. ఒకటేమో మా అబ్బాయికి ఇచ్చా ఇప్పుడు మనోడికి. గూడా ఉందా? ఉంది బర్రె ఉంది పడ్డు ఆహా! ఉంది. ఆ! 2 ఉన్నాయి. ఈనింది అది కూడా. హ్మ్. ఆ! దేవుడు ఆళ్ళకి సాయం చేశాడు. మీ పెదనాన్నకి మళ్ళీ మీ వాళ్ళు కొట్టాడా? ఈ హ్మ్. కెప్ పోయిందా? హ్మ్. అది బాగా చేశాను. హ్మ్. మళ్ళీ ఎద్దొచ్చి మరి ఇక్కడేసింది. హ్మ్. మాదే ఎద్దు పెద్ద ఎద్దు. హ్మ్. అడుగు ఇక్కడే హ్మ్. మంచం వేసుకుంటే దాటి వచ్చి ఇక్కడేసింది. హ్మ్. అది పోయింది. ఇప్పుడు 5వ సంవత్సరం కింద చెయ్యి ఇరిగింది. మీ పెదనాన్న ఇక్కడ గడ్డేస్తుంటే జారి పడ్డాడు. ఈ హ్మ్. గూడే జారిపోయింది. మీ హ్మ్. పెదనాన్న మీ బాబాయ్ వచ్చి బద్దు హ్మ్. లేవగొట్టాడు. ఏమి మెల్లాడింటూ ఆడుతుంది. హ్మ్. అది బాగా చేశా. క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్‌లో ఏమన్నా అన్నారంట తండలో హ్మ్. బతకడే దూబులో హ్మ్. బతకడు హ్మ్. యాలొత్తుదో కబురు రేపొత్తుదో కబురు అని హ్మ్. అనేవాడంట. హ్మ్. దేవుడి దయన ఆ క్యాన్సర్ కూడా బాగా అయినాయి. హ్మ్. మరి చెయ్యి ఇరిగింది. ఇక్కడ రెండో కొడుకు ఇరగొట్టాడు. నెట్టేసి పడ్డాడు. హ్మ్. మరి మనవడు నెట్టి మళ్ళీ పడేశాడు. హ్మ్. ఇక్కడనే ఇరిగింది అక్కడనే. హ్మ్. బొంకాడ. మాకు దేవుడు తల్లి మాకు ఎంతో సోదుల్ని దేవుడు అందరిని తీసేసాడు. అగ్నిలో కాల్చి బంధించి హ్మ్. నా బిడ్డలతో నా మనవలతో నా కూతులతో ఆ కొడుకులతో హ్మ్. ద్రాక్ష తీగగా ఫలింతగా హ్మ్. వాడుకుంటున్నాడు. ఇప్పుడు గడ్డలు నేను బాధపడుతున్నావు గానీ అవే నొప్పిగా ఉండవుగా? నొప్పి లేదు మరి నాకే చిద్ర ఉంటుంది. ఏం చిద్ర గాదు. చూసుకుంటారని ఆ! నేనే. కానీ ఇప్పుడు అదే సాక్ష్యం నీకు. ఆ! నా ఇదే దగ్గర ఈరోజు సాక్ష్యం. సాక్ష్యంగా ఏం ఉన్నావు లేదు నువ్వు. తల్లి. హ్మ్. మనం తినటానికి నిరుడు ఏం హ్మ్. మీ ఏ 7 క్వింటాలు 6 క్వింటాలు వేసుకున్నాం. ఇప్పుడంతా ఇది మీ ఇల్లే గదా! ఇల్లేమ్మా అంతా బానే ఉంది గదా! ఇప్పుడు మీకు. అందరికి ఏం తక్కువ దేవుడు లేదుగా. అబ్బాయి రెండో అబ్బాయి ఇల్లు. ఆ! ఈ అబ్బాయి కొడుకు. చిన్న అబ్బాయి ఇల్లు. ఆ! ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి ఇల్లు. అదే. ఆ! నాలుగో అబ్బాయి ఇల్లు అవతల. నలుగురు కొడుకులు. 4 కొడుకులు, అమ్మాయిలు? 5 కూతుర్లు. 5గురు కూతుర్లు. అబ్బో! ఆ ముందు సున్నానికి ఆ! ఆ! ముగ్గురు. ఆ! నీకు తెలుసుగా ఆ! తెలుసులే. వీళ్ళేమో ముగ్గురు. హ్మ్. దేవుడి దయ నాకు వాళ్ళ ఏరు పెంచిపోయారుగా హ్మ్. అవునులే. పెళ్ళి ఎందుకు చేయాలని నేను చిన్నమ్మాయి ఎంత ఉంది పెద్దమ్మాయి ఇప్పుడంతా ఎంత ఉంది ఇప్పుడంతా సమృద్ధిగుందయితే. అందరూ ఏం పెళ్లి తక్కువ చేశా లేదు. ఏం లేదు మాకు హ్మ్. సముద్రంగా సాయం చేశాడు కానీ మరి మా అమ్మ వాళ్ళెలా వచ్చారు? మా నాన్న వాళ్ళు?
ఆ? మా నాన్న వాళ్ళు యేసుప్రభుని ఎలా నమ్ముకున్నారు? ఎలాగా మీకే ఆ తెలుసు. బూతురి బుద్ధుడి. ఆ బూతురే ఉండండి. దయ్యం. మా అమ్మని కూడా చూపిస్తాను. సో, సజీవ సాక్ష్యాలు మీ ముందుకొస్తున్నాయి. సో, రెండవ ఈమె సాధ్యం తర్వాత వాళ్ళు తిప్పలు పడ్డారు. ఈమె తర్వాత రెండవ సాక్షిగా ఈ ఊళ్ళో మరి మా ఫ్యామిలీ. మీ చెప్పాలా? నాన్నకి హ్మ్. నాకు అది మీ పెద్ద కాళమావిలి అంటారు. ఆల్మావళి. ఆ! ఆ, ఆ! ఆ కాళమావిలి తగిలిందట. హ్మ్. కాళమావిలి తగిలితే కాల్మావళిని ఏం చేస్తారు? పూజ చేస్తారు గదా! ఏమో మరి నాకు ఏం తెలియదు. చేస్తారు? పూజ పూజ చేస్తారా? పూజ చేస్తారు. ఆ! ఆ, ఆ పూజ చేస్తారేమో. హ్మ్. ఆగారం చాలా హ్మ్. ఆగారం సంతే తిరగబడేది. ఆ! మీ నాన్న మరి ఫ్యాక్టరీ పోతాడు మీ నాన్న. హ్మ్. ఫ్యాక్టరీ పోయినప్పుడు ఒకసారి రెండుసార్లు వచ్చింది అక్కొచ్చింది. హ్మ్. అక్కొచ్చి మా ఇంటికాడ వచ్చి ప్రార్థన చేపించుకోమని పోతా ఉంటుంది వస్తూ ఉంటారు. మీ పెద్దమ్మ సోనా, హ్మ్. మరి కోంటి, మరి సుశాయి పీపిడి, హ్మ్. వాళ్ళ నలుగురు, వాళ్ళ ముగ్గురు, ఈమె, మా అక్క హ్మ్. అందరూ వచ్చి ప్రార్థన చేపించుకొని పోతారు. ఇవి ఇక్కడి నుంచమ్మా ఈ గోడ ఇప్పుడు పెట్టుకున్నాం కానీ అక్కడి నుంచి గోడలు లేవులే. అంతా ఆ, గుడిసెలుండే. ఏర్పడరు కదా పిల్లలు. హ్మ్. ఇక్కడ నుంచి ఇది బేస్ట్ ఉంటుంది. ఈ బేస్ట్ ఉంది అదే గోడ ఇల్లు, హ్మ్. రాజు ఇల్లు. ఆ! అక్కడి నుంచి అక్కడ అడుగు జనం పట్టకుండా వస్తారు హ్మ్. ప్రార్థనకి. ప్రార్థనకి. హ్మ్. మీ నాన్నకి ఈ అమ్మన్నది, హ్మ్. అమ్మను మా అక్క పోయి పెద్దమ్మ పోయి పిలుస్తామంటే పోయా. హ్మ్. పోతే ఆ రక్తం రాశాను నూనె, ఏసురప్ అంటే ఏసురక్తం రాసా ప్రార్థన చేసిన నూనె. కొబ్బరి నూనె ఆ! రాయనగా ఎర్రగా అయిపోయాడు. హ్మ్. ఎర్రగా అయిపోయి గుడ్లు అంత తీశాడు. హ్మ్. పక్కలు కూడా బెదురుతున్నారు, నాకు బెదురు లేదు. హ్మ్. అసలెందుకు? సైతానికి ఆ! తిప్పలు పెట్టిస్తుంది. తిప్పులు పెట్టిస్తుంది. ఆ, హ్మ్. ప్రార్థనకి ఈ కుటుంబం ఈ గ్రామంలో నేను ఒకదాని. ఆ! ఎవరన్నా ప్రార్థన చేయమని బాలేదని జెప్పేసేసి ఆ, ప్రార్థన చేయమని పిలిచారు. పిలిచారు. హ్మ్. మన సో, ఊళ్ళో అప్పుడు తేలు కుట్టినా ప్రార్థన చేసినా పోతాయి. హ్మ్. పోయినప్పుడు నాన్నకి బాగలేదు. హ్మ్. అప్పుడు ఇక్కడ బాగా రానిట్లేదు. మళ్ళీ వచ్చింది హ్మ్. అక్క మళ్ళీ రా అని పిలిచింది అక్క. నేను రానమ్మా అన్న. అన్న తర్వాత మరి ఎక్కడ సిప్పులు పడారో ఎక్కడ చేశారో బుచ్చిపావని చేరారు. బుచ్చిపాపాల పొలం వెళ్ళారు. వెళ్ళారు. హ్మ్. వెళ్ళి వారం ఉన్నారట. ఎవరు లేరు ఇళ్ళలో. హ్మ్. यार వస్తే వాళ్ళ గారి కాస్తే బూసిడి చేస్తే ఏ కాజమిచ్చి ఒక పిల్లలు లేరు, అందరూ పోయారని అనుకుంటున్నారు. దేవుడిదైనా వాళ్ళు కూడా అక్క మీ నాన్నోళ్ళ కుటుంబం కూడా దీవెన ఆశీర్వదించి పిల్లలు వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. హ్మ్. ఈ ఊరికి సంబంధించిన ఒక బాబాయ్ చెప్పారనమాట. బుచ్చిపాపనపాలెం వెళ్తే అక్కడ చర్చ్ ఉంటది. ఆ చర్చ్ దగ్గరికెళ్తే బాగుపడతారు. మరి ఇటువైపు వెళ్తే ఇటువైపు చర్చ్ ఉంటుంది. చర్చ్ కాదు హాస్పిటల్ వెళ్తే మీరు శవాన్ని తీసుకొస్తారని చెప్తే అలా తీసుకువెళ్ళారనమాట మా నాన్నగారిని బుచ్చిపాపనపాలెము. ఇప్పుడు ఏదైతే పెద్దమ్మ చెప్తా ఉన్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసిన తర్వాత మరి మా నాన్నగారు స్వస్థపడడం అనేది జరిగిందనమాట. ఇంతకుముందు ఆల్రెడీ వీడియోస్ మీరు ఫాలో అయితే మీకు ఫుల్ సాక్ష్యం మొత్తం ఉంటుంది. మీరు ఫాలో చేయండి. మీరు చూస్తే గనక ఖచ్చితంగా చూడండి. సో, కొంచెం ఎంకరేజ్ చేయబడతారు. అలాగే మరి మా అమ్మని కూడా ఒక 2 మాటలు. సో, ఈ ఈ పెద్దమ్మ గురించి అలాగే కొన్ని మాటలు చెప్తారు విందాం. మీరు చెప్పండి. మరి ఇప్పటిదాకా పెద్దమ్మ చెప్పిందంతా నిజమేనా? నిజమే. ఏం జరిగింది? ఫస్ట్ పెదమ్మే నమ్ముకుంది. హ్మ్. దేవుడిని నమ్ముకుంది ఈ ఊళ్ళో పెదమ్మే. హ్మ్. పెదమ్మ నమ్ముకున్నప్పుడు పలానా నమ్ముకుంది, మూతిబాయి నమ్ముకుంది. హ్మ్. ఆమె దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన చేపించుకోండి, హ్మ్. స్వస్థపడతారు మీరు హ్మ్. అని చెప్పేవాళ్ళు. హ్మ్. ఇక్కడ పాస్టర్లు ఎవరు వచ్చేవాళ్ళు కారు అప్పుడు. హ్మ్. ఇంకా ఆమె కాడికి వచ్చి ఇంకా ఇష్టమైన వాళ్ళు వచ్చేవాళ్ళు, ప్రార్థన చేపించుకునేవాళ్ళు, హ్మ్. స్వస్థపడేవాళ్ళు స్వస్థపడుతున్నారు నమ్మకాన్ని బట్టి. హ్మ్. అట్లా జరుగుతుంది. హ్మ్. జరుగుతున్నప్పుడు ఇంకా మీ నాన్నకు బాగలేనప్పుడు హ్మ్. మేము కూడా వచ్చి చెప్పాం. హ్మ్. చెప్పినప్పుడు వచ్చి ఇంకా శిలువ గుర్తులేసింది. కొబ్బరి నూనె ప్రార్థన చేసి శిలువ గుర్తులేసింది. హ్మ్. వేసినాక ఆ శక్తి కదా, ఆ శక్తి ఏం చేసింది బాగా ఒంట్లో భయపెట్టేసింది. భయపెట్టి ఎర్రగా ఇంకా ఒళ్ళంతా ఎర్రగా ఇంత లావును గడ్డలు కమిలిపోయింది. హ్మ్. కమిలిపోయాక ఇంకా ఇంకా వీళ్ళందరూ కూడా పెదనాన్నోళ్ళు, మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా హ్మ్. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు, ఇది అది ఎక్కడి నుంచి ప్రార్థనకు పిలుచుకొచ్చావు, ఏం చేసావు, హ్మ్. ఆయన చనిపోతున్నాడు, ఆయన మరి ఇప్పుడు బతకడు, ఒళ్ళంతా టైపోయినాది హ్మ్. అని చెప్పి
ఇంకా చాలా భయపడి అందరూ తిట్టడానికి కొట్టడానికి ఎగబడుతున్నారు కర్రలు తీసుకొని నన్ను కర్రలు తీసుకొని వస్తున్నప్పుడు ఇంకా అంతకుముందు నేను విజయవాడ వెళ్ళి మీటింగ్లు 5 రోజులు మీటింగ్లు వచ్చాక నాకు మంచి విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసంతోనే ఆ బైబిల్ తీసుకొని ఇంట్లో ఇప్పుడు పెట్టాను. నాన్నకు అట్ట జరిగింది. అట్ట జరిగి ఆయనలో ఉండి బయటపడి ఇంకప్పుడు ఇంట్లో గందరగోళం చేసి ఇంకా అప్పటికి మేము దేవుని నమ్ముకొని ఇంక బుచ్చిపాపంపాలెం పోయి అక్కడ స్వస్థత కలిగిద్ది, అక్కడ మంచి పాస్టర్లు ఉన్నారని చెప్తే అక్కడికి తీసుకొని మేము వెళ్ళామన్నమాట. హాస్పిటల్కి 2 సార్లు వెళ్ళినా కానీ బాగాలేదు. అంతరాలు ఇంట్లో కట్టించుకున్నాం. ఇంకా పెద్ద పెద్ద నల్ల కోళ్ళు తెచ్చి కొత్త కుండలు తెచ్చి గుంతలు దువ్వి ఇంట్లో వాకిటి ముందు పెట్టి అన్నీ చేసినా కానీ దేనికి కూడా స్వస్థత రాలేదు. మళ్ళీ 2వసారి కూడా ఇంకా చనిపోయినట్టుగా ఇంకా గురకలు పెట్టి చనిపోయినట్టుగా ఇంకా పడిపోయాడు. డ్యూటీకి పోతా కూడా సైకిల్ వేసుకొని పోయేవాడు డ్యూటీకి. అట్లా చేసినప్పుడు ఇంకా మేము ఇంకా మళ్ళీ పోయాము. మళ్ళీ బుచ్చిపాలెం పోయాక అప్పుడు బయటలో పడి అప్పుడు ఇంకా స్వస్థత వచ్చి ఉపవాసాలు ఉండి వెళ్ళాక అప్పుడు క్రమంగా చిన్నంగా ఆ సైతాన్ అనేది కొంచెం తొలగిపోయింది. ఇది ఈ ఊళ్ళో ఉన్నటువంటి సజీవ సాక్ష్యాలు. అవి మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. చాలా ఉన్నాయి. సో ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఈ ఊళ్ళోనే. సో ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాం. ఇదంతా కూడా కేవలం ఈ జనరేషన్ అనేది మళ్ళీ వెళ్ళిపోయే సమయం వస్తూ ఉంది కాబట్టి, దగ్గరలో ఉంది కాబట్టి ఎప్పటికీ వీళ్ళ సాక్ష్యాలు ఇంకా మరుగున పడతాయి. నెక్స్ట్ జనరేషన్కి అసలు వీళ్ళ గురించి ఏం తెలియదు కాబట్టి ఈ జనరేషన్ వీళ్ళ యొక్క కష్ట ఫలితమే మేము అనుభవిస్తూ ఉన్నాం ఈరోజు. సో ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఎవరికి వీళ్ళ గురించి తెలియదు కాబట్టి అసలు ఎలా ఈ ఊరికి ఎలా వచ్చింది దేవుని సువార్త అనేది ఖచ్చితంగా తెలియపరచాలి అనే ఉద్దేశంతో, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఉండాలి అనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క వీడియోస్ తీస్తూ ఉన్నాము. సో అందరూ ప్రార్థన చేయండి. మా ఊరి పేరు వెంకటరెడ్డిపురము. మరి ఈ ఊర్లో ఇంకా మరి దేవుని సువార్త మరి చాలా చక్కగా జరుగుతుంది దేవుని పని. ఇంకా మరి ప్రతి ఇంట్లో కూడా మరి దేవుని యొక్క రక్షణ ఉండాలని ప్రార్థన చేయమని కోరుకుంటా ఉన్నాము. మిగతా సాక్ష్యాలతో మీ ముందుకు మరలా వస్తాం. ప్రైజ్ లార్డ్.